ఓకే సార్. మిత్రుడు సీనియర్ జర్నలిస్టు జహాంగీర్ మరి ఈరోజు సూర్యాపేట కేంద్రం నుండి డైలీ పేపర్ ప్రారంభం చేయాలని చెప్పి నేర్చుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజానిజం అనే పేరుతో ప్రారంభించిన దినపత్రిక ఏదైతుందో తప్పకుండా మరి నిజాలు మాత్రమే రాస్తుందని రాయాలని ఆశిస్తూ తప్పకుండా పత్రిక ప్రజల ఆకాంక్షల మేరకు నిజాలు ప్రతిరోజు నిజాల్ని అందిస్తూ ఒకవైపు ప్రభుత్వానికి మరోవైపు ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటూ అభివృద్ధి చెందాలని కూడా ప్రజల హృదయాలు చూడమని మంచి పత్రిక నిలవాలని కోరుకుంటూ పత్రిక నిర్వాహకులు జాగిరి గారికి వారి మిత్రులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. లేదు సార్, 20 ఏళ్ళ నుంచి విజయకాలకి ఏం లేదు సార్. 2500 మీటర్ల సిసి రోడ్ లేదు. మనం వచ్చిన తర్వాత 1000 మీటర్ల డ్రైనేజ్ లేదు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు మన వార్డు కౌన్సిలర్ గారు, మన సూర్యపేట గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల గారు పాలు పంచుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి హరితహారం కార్యక్రమంలో భాగంగా కోరుతూ సార్ కొద్దిగా తీసుకున్నాడు సార్ పెట్టేదే చెట్టు చెట్టడం వస్తుందని చెప్పరా. వాటర్ తీసుకో బాబు. మానవీయమైనటువంటి కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హరితహారం ఒక ఆకుపచ్చని పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు జననేత జగదీష్ అన్న గారి నాయకత్వంలో ఈ సూర్యాపేట జిల్లా ఒక ఆకుపచ్చని సూర్యాపేట జిల్లాగా మార్చడం కోసం ఈరోజు జయ
మొక్కలు నాటాలమ్మా మీరు మొక్కలు నాటాలి పల్లె పల్లెలో నా చెట్టను వెళ్తాలమ్మా కింద పడేస్తట్టుంది అన్నా పనులల్లో పనులల్లో బస్టాండు బజారులల్లో చెట్లుంటే దేవాలమ్మ లేకుంటే చావమ్మ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని మరి గత 7 సంవత్సరాలుగా కనీ విని ఎరగని రీతిలో ఈ సూర్యాపేట జిల్లాలో మొక్కలను నాటుతూ కోట్లాది మొక్కలు నాటుతూ ఇవాళ ఆకుపచ్చని తెలంగాణగా జిల్లా మన జనసేన వల్ల నందన మండలంలో నాయకుడు ఉద్యమ నాయకుడు మన జగదీశ్వర్ గారు అందుకోసమే జిల్లా మొత్తం కూడా ఇవాళ మొక్కలు పెట్టండి అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డు నెంబర్ 18 విజయ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ సూర్యాపేట శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సభ్యులు గౌరవనీయులు పూజ్యులుగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా గౌరవ 18వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి మాలోక మొక్కలు నాటడం జరిగింది. నిన్న 300 మొక్కలు నాటాము. మళ్ళీ ఈరోజు కూడా 300 మొక్కలు నాటుతురు. మన కాలువలు మొన్న కాలువలను కూడా తీస్తురు. అని క్లియర్ చెట్లని కూడా రోడ్ల గట్ట ఉన్న చెట్లను కూడా తొలగిస్తారు. మన అన్ని ఇళ్లలో కూడా అన్ని మొక్కలు ఇస్తారు. ప్రతి ఒక్క ఇళ్లలో మొక్కలు నాటుకోవాలని కోరుకుంటున్నాను. అందుకని ఈరోజు వచ్చిన పెద్దలకు వార్డు పెద్దలకు అందరికీ నా నమస్కారం. నీటి గుంచుకున్నప్పుడు, మన బజార్లను నీటి ఉంచుకున్నప్పుడు, మన వార్డును నీటి గుంచుకున్నప్పుడు, వార్డులతో పాటు పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమం. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎక్కడైతే పిచ్చి చెట్లున్నా ఆ చెట్లను తొలగించడం జరుగుతుంది. మురికి కాలువలలో ఏదైనా పేరుకుపోయింది ఉంటే దాన్ని కూడా షిల్ట్ మిషన్ తోటి కూడా తీయించడం జరుగుతుంది. మనుషులను పెట్టి కూడా తీయించడం జరుగుతుంది. అదేవిధంగా మట్టి దిబ్బలు ఎక్కడన్నా ఉన్నా కూడా దిబ్బలను కూడా లెవెల్ గా చేయించడం జరుగుతుంది. కరెంటు స్తంభాలు ఎక్కడన్నా తుప్పు పట్టి ఉంగిపోయి ఉన్నా కూడా వాటిని కూడా తొలగించడం జరుగుతుంది. ఇంటి మీద వైర్ల లైన్లు ఏమన్నా వచ్చినా కూడా వాటిని కూడా తీయించడం జరుగుతుంది. మొత్తంగా పట్టణ ప్రగతి అంటే వార్డులో ఏమేమి సమస్యలు ఉంటాయో ఆ సమస్యల ద్వారా వార్డు సమస్యలను పరిష్కరించడమే పట్టణ ప్రగతి కార్యక్రమం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమైనది మన తెలంగాణ రాష్ట్ర పితామహులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మానస పుత్రిక అయిన కార్యక్రమం హరితహార కార్యక్రమం. హరితహార కార్యక్రమం అంటే ఒక 2 ముక్కలనే చెప్తాను నేను చెట్ల గురించి. ఎందుకంటే మనము చెట్టును నాటితే ఆ చెట్టు పెద్దగై మనకెన్ని ఉపయోగాలు ఇస్తుందంటే అన్ని ఉపయోగాలు ఇస్తుంది. మనము లేకున్నా కూడా
ఇంకొంతమందికి ఉపయోగాన్ని ఇస్తుంది. పళ్ళ రూపంగా కానివ్వండి, పూల రూపంగా కానివ్వండి. ఇంకో అంశం ఏంటంటే మనం చచ్చిపోయినాక కట్ట రూపంగా కూడా మనకు ఉపయోగపడుతుంది చెట్టు. కాబట్టి ఆ చెట్లను పరిరక్షించుకునే భాగంలో మనందరం కూడా ప్రముఖ పాత్ర వహించాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చెట్లు మన మొదలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మంచి ఆక్సిజన్ మనకి ఇస్తుంది చెట్టు. కాబట్టి ఆ చెట్టును పరిరక్షించుకునే బాధ్యత మన మీద అందరి మీద ఉంది. అదేవిధంగా కూడా పోయినసారి 6,50,000 మొక్కలను టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసినాం. ఈసారి మున్సిపాలిటీ నుంచి కూడా 8,43,000 మొక్కల్ని టార్గెట్ పెట్టుకొని కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇంటింటికి కూడా మహిళా సంఘాల నుంచి ఆర్పీలు 6 మొక్కల్ని ఇవ్వడం జరుగుతుంది, పూల మొక్కల్ని. ఆ మొక్కలు ఇచ్చిపోగానే మొక్కల్ని నాటినాక అవి చచ్చిపోయినాయి కదా అని ఊరుకోకండి. ఎందుకంటే చెట్లను ఎప్పుడైతే పెడతామో వాటిని బతికించుకునే బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ప్రతి ఇంటి ముందు కూడా చెట్టు ఉంటుంది. మహిళా మళ్ళీ నేను ఒక్కటే విజ్ఞప్తి. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కమిషనర్ గారు, అందరూ వార్డ్ మెంబర్స్, నా తెలుగు బాలేదు. Patnam Pragati is a flagship program of Telangana government, specially taken interest by Honorable Chief Minister sir. I am happy to see large gathering here on the second day of Patnam Pragati. We all can see that Suryapet is developing fast. Harita Haram coverage is also increasing. My only request is, it is not only job of mine or Minister sir or Chairperson sir or ward members to work. It is the responsibility of all to work for green Suryapet and clean Suryapet. The program is not only for some party, some section or some area. It is for all, because it is public infrastructure. It will be used by all, right? I am sure you are not willing to listen to me because you are very enthusiastic to listen to Minister sir. I will gladly make. In a way, Suryapet is very lucky to have enthusiastic chairperson and the guidance of Honorable Minister sir. I am sure I have joined lately, not much days before, but I am sure I will also work very energetically. I will take some time to understand the situation, the town, the district. Then you will see on the field and new initiatives surely. I request Honorable Minister sir to guide me in the process and andarki namaskaram. Thank you. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు విజయపాలెంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ సోదరి అన్నపూర్ణ గారికి, కార్యక్రమంలో హాజరైన వార్డు కమిటీ సభ్యులు, డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, ఈ వార్డు ప్రముఖులందరికీ నమస్కారాలు. ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల యొక్క ఉద్దేశం మనందరూ కూడా తెలుసు. గత 4 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిందో ఆ లక్ష్యాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే నెరవేరుతూ ఉన్నాయి. మనం చూసినాం, ప్రజలు భాగస్వాములు కాకుండా, ప్రజల ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతం కాదు. ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా అవి ఉపయోగంలోకి రావు. మన కళ్ళ ముందు కనబడుతున్న ఉదాహరణ ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమం, హరితహారం కార్యక్రమం. చెట్ల యొక్క అవసరం ఏంది, దాని ఆవశ్యకత ఏంది అనే విషయం చాలా కాలం మనం మర్చిపోయినాం. ఇవాళ చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఒకవైపు మబ్బులు ఉన్నాయి, అయినా మనం బయట కూర్చుంటే కూడా ఉడుకోవస్తా ఉంది. వాతావరణం ఏ రకంగా ఉంది? సూర్యాపేటలో 20 ఏళ్ల కింద ఇట్లా లేదు. ఈ టైం చలిపెట్టేట్టు ఉండాలి, కానీ మార్పు వచ్చింది.
ఎందుకు వచ్చింది మార్పు? మనం చేసుకున్న పొరపాటు వల్ల. మన ముందు తరాలు మనకి ఇచ్చిపోయిన సహజ వనరుల్ని నాశనం చేసుకున్నాం. అన్నిటికీ మించి ప్రధానమైనది చెట్లు, అడవులు లేకుండా చేసుకున్నాం. మానవుడి దురాశతోని, దూరదృష్టి లేకపోయిన పనితోని దెబ్బతిన్నాం. మానవ జాతి మొత్తమే నష్టపోయే పరిస్థితి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కూడా. ప్రత్యేకించి తెలంగాణలో ఆనాడున్న పరిపాలకుల నిర్లక్ష్యం వల్ల ఉన్న అడవులన్నీ నాశనం అయిపోయినాయి. నల్గొండ జిల్లాలో ఇంకా దారుణంగా ఉంది. 33% ఉండాల్సిన అడవి కేవలం 6% ఉంది. నల్గొండ జిల్లాను వేరు చేస్తే సూర్యాపేట జిల్లాలో 3% ఉంది. 3% పేరుకి అడవి భూమి ఉంది, కానీ అందులో చెట్లు కూడా లేవు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళ వర్షాకాలం, చలికాలం కూడా ఉక్కపోతను మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. చెట్లు నాటేది గతంలో ఎవరు నాటేది? చెట్లు నాటే బాధ్యత కేవలం అటవీ శాఖది అని అనుకునే వాళ్ళం అందరం. ఆ సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఇక్కడ మొక్కలు నాటిపోతే అవి ఎందుకు నాటిండ్రు, దానివల్ల మనకు ఉపయోగమైంది తెలియక ఆ కొమ్మలు ఇరిసేటోడు ఇరుస్తుండే, మేపేటోళ్ళు మేపుతుండే. మళ్ళీ వచ్చే రోజు నీళ్లు పోద్దామంటే కనబడబోతుంది. ఇది పరిస్థితి. దీంట్లో ప్రజలకు అర్థమైతే, ప్రజల్ని భాగస్వాములను చేస్తే, ఆ నాటు పెట్టే కార్యక్రమాన్ని ఆ ఇంట్లోకి ఇస్తే, దాని విలువేందో తెలిస్తే అప్పుడు మాత్రమే ఇవి పెరుగుతాయి, ఇవి బ్రతుకుతాయి. ఆ రకంగానే తెలంగాణను హరిత తెలంగాణ చేయవచ్చు అని చెప్పి దాని ప్రాధాన్యత చెప్పే పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మరి మొదటి సంవత్సరం నుండి ప్రజల్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరితోనే మొక్కలు నాటించి వాటిని సంరక్షించే బాధ్యత ఇచ్చిన తర్వాతనే ఇవాళ తెలంగాణలో పచ్చదనం పెరుగుతుంది. తెలంగాణలో చెట్లు ఎట్లా పెరుగుతునే దానికి, తెలంగాణకు పక్క రాష్ట్రాలకి తేడా ఏముందని చెప్పడానికి ఈ మధ్యకాలంలో కొంతమంది పొరుగు రాష్ట్రాల లారీ డ్రైవర్లు మాట్లాడుకునే మాట చెప్తుంది. నాకు చెప్తున్నాడు ఒక ఆయన వచ్చి, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి తిరిగే లారీలోళ్ళు అడ్రస్ చెప్పుకోవడానికి వాళ్ళు చెప్తున్న అడ్రస్ హైదరాబాద్ నుంచి విజయవాడ పోతుంటే ఎక్కడ దాకా అయితే రోడ్డు పక్కన చెట్లు కనబడతాయో అది తెలంగాణ, అది అవతలి పోతే తెలంగాణ కాదు. రోడ్డు పక్కన చెట్లు ఉన్నంత వరకే తెలంగాణ, అవతలి పోతే చెట్లు లేని జాగా తెలంగాణ కాదు. అది ఇది అడ్రస్ చెప్పే విధానం. ఇవాళ పచ్చదనానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ అవుతుంది. 6 ఏళ్లుగా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నం ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజలు ఇది మనందరిది, మన అవసరం, రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి ఇదే అని చెప్పి భావించడం ద్వారా ఇవాళ కార్యక్రమం విజయవంతం అవుతుంది. అదే స్ఫూర్తితోని పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కూడా ప్రారంభించిన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మనకు తెలుసు, గతంలో మనకి ఎన్ని నిధులు వచ్చినా, ఎన్నిసార్లు రోడ్లు వేసినా, ఎన్ని మురికాలు తవ్వినా, వాటి నిర్వహణ సరైన పద్ధతుల్లో లేకపోతే, వాటి నిర్మాణం సరిగా పద్ధతుల్లో లేకపోతే వాటి వల్ల వచ్చే ఉపయోగం లేకుండా, ఇల్లు ఊగితే
బయటకు వచ్చి ఇటు చూసి రోడ్డు మీద చెట్లేసింటా పోయేది. దానివల్ల జరిగే నష్టం వాళ్ళు ఎప్పుడు గమనించలేదు. లేదు గేటు తీసి మురికాలలో పోసుకునేది. ఆ మురికాలలో వాళ్ళు పోసిన చెత్త వల్ల వచ్చిన నష్టం వాళ్ళ ఇంట్లో ఒకటి ప్రాణం పోవడం కావచ్చు, వాళ్ళు లక్షల రూపాయల హాస్పిటల్ పెట్టడం కావచ్చు. ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే చెత్త ఊకే పని మున్సిపాలిటీదే కదా, కాలువ తీసే పని మున్సిపాలిటీదే కదా, వాడే తీసుకొని పోతాడులే నేను పోస్తాను అనుకున్నారు. కానీ ఆ చెత్త అడ్డం పడి నీళ్లు నిలబడ్డందుకు దాంట్లో పుట్టిన దోమలే మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసినాయి. మనం ఈ మధ్యకాలంలో ఈ కరోనా కంటే కొంచెం ముందు కొత్త జబ్బుల పేర్లు విన్నాం. చికెన్ గున్యా, డెంగ్యూ, ఇట్లా రకరకాల పేర్లు. చికెన్ గున్యా ఎందుకు వచ్చిందంటే పలానా దోమ గరిస్తాయి. డెంగ్యూ ఎందుకు వచ్చిందంటే పలానా దోమ గరిస్తాయి. మొదటిసారి ఆ జబ్బు పేరునేది, దమ్ము పేరునేది, దోమలకు కూడా పేర్లు ఉంటాయి, నేనే రకాలు ఉంటాయని. అంతకుముందు దాకా దోమలని ఒకటే మనం అనుకున్నాం. మనం ఉన్నట్టే మనుషులు వాటికి కూడా రకరకాల జాతులు ఉన్నాయి. ఒకటి కలిస్తే ఒక రోగం. మరి యాడికి వెళ్ళి వచ్చింది దోమ? ఎవడు అమెరికా కూడా తెలియదు, ఆంధ్రోడు తెలియదు దోమ మన ఊరికి. విజయ కాలనీ దోమలు ఎక్కడెక్కడనో రాజీవ్ నగర్లోనో కొత్త బస్ స్టాండ్ కానీ పుట్టి రావు. మీ ఇంటి ముందర మురికాలు పుట్టిన దోమలే మీ ఇంట్లోకి వస్తాయి. బాధ్యత అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమమే పట్టణ ప్రగతి కార్యక్రమం. మరి ఈరోజు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో విజయ కాలనీలో ఏర్పాటు చేసినందుకు మరి ఇక్కడ కౌన్సిలర్ గారికి, చైర్మన్ గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న రిక్వెస్ట్ కూర్చోండమ్మా ప్లీజ్. మనము ముందుకు రండి. అసలు గాలి పెట్టకండి రేట్ అని అటు సైడ్ మేడం.